హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బషీరా వ్లాగ్స్. ఈరోజు ఎంతో నోరూరించే కొత్త ఊరగాయ పెడుతున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూంచుతాను, రండి. రెండు కేజీలు బళ్ళారి మిరపకాయలు తొడియాలు తీసి ఒకరోజు ముందుగానే ఎండలో పెట్టి మిల్లాడించుకున్నానండి. ఇవి నేను కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలండి. ఇవి పేరు కొత్తపల్లి కొబ్బరి అంటారు వీటిని. సాల్ట్, వెల్లుల్లిపాయలు మనం ఎప్పుడైనా సరే మొత్తం ఒలుసుకోకుండా మూడొంతులు ఒలుసుకొని ఒక చిన్న గున్నాయి మొత్తం ఒలుసుకోకుండా ఉంటే బాగుంటుందండి ఊరగాయ. ఆవపిండి, మెంతిపిండి అండి, అది వేరుశనగ నూనె, పసుపు అండి. ముందుగా ఈ మామిడికాయ ముక్కల్ని కొలుసుకోవాలండి. ఎందుకంటే కొలుసుకుంటే మామిడి ముక్కలకి 1/2 కేజీ కారం అంటారు పెద్దోళ్ళు. మేము ఎప్పుడు అలాగే పెడతాము, ఊరగాయ కదా. అంటే మామిడి అంటే 2 కేజీలండి, ఇది 1/2 కేజీ డబ్బా కాబట్టి దీంతో 4 ముక్కలు 4 సోలలు వేసుకోవాలి. 4 సోలలకి కారం 1 సోల వేసుకోవాలండి. ఉప్పు 400 గ్రామ్స్ వేసుకోవాలి. ఇంతవరకు 400 వేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం ఉప్పు తెల్లని ఉప్పు తెచ్చుకొని ఎండలో ఆరబెట్టి మిక్సీ పట్టింది కాబట్టి ఉప్పుగా ఉంటుంది. ఒకవేళ అంతకీ మనకి ఉప్పు సరిపోతే 3వ రోజు కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చండి. దీన్ని బట్టి వెల్లుల్లిపాయలు మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, మెంతిపిండి, ఆవపిండి, పసుపు మీరు ఎంత తినగలిగితే టేస్ట్కి. అంటే మామూలుగా నేనైతే ఈ గ్లాసుకి 20 కాయలకి ఈ గ్లాస్తో గ్లాస్ వేస్తున్నాను. అంటే దీంతో 4 మామిడికాయ ముక్కలు వేస్తే దీంతో 1/2 గ్లాసు మెంతిపిండి వేసుకోవాలండి. అంటే 2 మానికలకి గ్లాస్ వేసుకోవాలి. దీన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. ముందుగా దీంతో 1 కారం పోస్తున్నానండి, చూడండి. దీంతో 3/4 అంటే 400 గ్రామ్స్ అని చెప్పాను కదా సాల్ట్. గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నాను. ఒకటే వేసాను కాబట్టి నేను 20 కాయలకి దీన్ని నిండా వేయాలని చెప్పాను కదా. ఇప్పుడు ఒకటే కదా నేను వేసింది, కొంచెం వేస్తున్నానండి. మెంతిపిండి, ఇది ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మెంతిపిండి కొంచెం తక్కువ వేసుకోవాలి. మెంతిపిండి, పసుపు, మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులో వెల్లుల్లిపాయలు ఇవి కొన్ని అవి కొన్ని వేస్తున్నాను. దీన్ని లైట్గా దంచుకోవాలండి. దంచడం అంటే పూర్తిగా కాదు. నేను చూడండి కారమును ఎల్లిపాయలు కలిసేలాగా ఇలా ముందుగా 4 సోలల మామిడికాయ ముక్కల్ని నూనెలో వేసుకొని అవి ఈ కారంలో వేసుకొని కలుపుకుందామండి. అంటే 1 మానిక ముక్కలు అన్నమాట. జాడీలో కొంచెం నూనె వేసుకుంటున్నాను, కింద పొడిగా ఉండకుండా. అంటే 100 గ్రామ్స్ వేసానండి. వేసి దీన్ని ఇలా మొత్తం జాడీకి అంటేలాగా మనం కొంచెం ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ముక్కలు, మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకొని జాడీలో వేసుకుంటాను.
మిగతాది మొత్తం కూడా ఈ ముక్కలు మొత్తం ఈ కారానికి సరిపోయేలాగా కలుపుకొని ఈ జాడీలో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మీకు చూంచుతాను. మొత్తం మీకు చూంచిన విధంగానే కలిపి ఇందులో వేసాను. మొత్తం వేసిన తర్వాత అండి పైన కొంచెం చూసారా లైట్గా, ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా ఆయిల్ వేసాను. ఇంతే. దీన్ని క్లాత్ వేసి చుట్టి మూత పెట్టి 3వ రోజు కలుపుకోవాలి. ఇందులో చూసారా అన్నం మిగిలితే మా పిల్లలు కారం మిగిలితే అందులో అన్నం వేసి కలపమన్నారు. ఇది ఇప్పుడు తలా ఒక ముద్ద పెట్టాలంటండి. మీకు కూడా నోరూరుతుంది కదా. ఇలాగే మీరు కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోండి, చాలా బాగుంటుందండి.